అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ యొక్క శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవిని మన ఇంటికి రావాలని, సిరి సంపదలు ఇవ్వాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో ఎంతోమంది ఆ లక్ష్మీదేవిని కటాక్షం కావాలని ఇక అమ్మవారికి మొక్కులు మొక్కుతూనే ఉంటారు. కొంతమంది పస్తులుండి, అలాగే మరికొంతమంది ఉపవాసాలు ఉండి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎలాగైనా సరే పొందాలని ఇక పోటీ పడుతూ ఉంటారు. ఈ యొక్క శ్రావణ మాసంలో ముఖ్యంగా శుక్రవారం పూట చేసేటువంటి పని వల్ల మన దేవత అంటే ఆ లక్ష్మీదేవత మనకు సిరులు కురిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండాలంటే మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి, చేయవలసినటువంటి పరిహారాలేంటి, ఈ యొక్క శ్రావణ మాసంలో ఏ విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి, అలాగే వీరు తీసుకోవలసినటువంటి ఇక పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క అదృష్టం పట్టబోతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో పాటు సిరి సంపదలు వీరిపై భారీగా ఉండబోతున్నాయి. అంతేకాదు, ఇప్పటి వరకు చూడనటువంటి సంఘటనలు ఈ యొక్క శ్రావణ మాసంలో ఒకేసారి దాదాపు 10 శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉండబోతుంది. అంతేకాదు, సిరి సంపదలను కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉంటుంది. అయితే మీరు చేయవలసినటువంటి పరిహారాలేంటి, తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. ముందుగా ఎవరైనా సరే శ్రావణ మాసంలో మర్చిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పొద్దునే లేచి ఈ యొక్క శ్రావణ మాసంలో కానీ ఎప్పుడైనా కానీ తల స్నానం చేసి ఆ తర్వాత దేవుడి గుడిని శుభ్రం చేసి ఆ తర్వాత దీపారాధన, ఉపవాస కార్యక్రమాలు, నైవేద్యాలు ఇక పెడుతూ ఉంటారు. అయితే మీరు మర్చిపోకుండా ఈ యొక్క పూజ అయిపోయిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ అమ్మవారి టెంపుల్కి కానీ వెళ్ళి వెంటనే దీపారాధనలు చేయడం మాత్రం మర్చిపోవద్దు. పొద్దున్న సాయంత్రం ఆ యొక్క దీపారాధన యొక్క విలువ, అలాగే ఇక భక్తి శ్రద్ధలు, ఆరాధన ఎంతగానో అమ్మవారికి నచ్చుతాయట. అంతేకాదు, మీరు చేసేటువంటి ఈ యొక్క దీపారాధనతో ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మీపై ఉంటుంది. ఈ యొక్క శుక్రవారాలు, గురువారాలు అనే కాకుండా శ్రావణ మాసం మొత్తంలో ఇలా చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో నీసు కానీ ఇక మాంసం కానీ ఇక తీసుకున్నటువంటి ప్రయత్నాలు చేయకూడదు. ముఖ్యంగా శుక్రవారం పూట, మంగళవారం పూట మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నీసు తినేటువంటి అవకాశాలు కానీ ఏమున్నా సరే ఇక మీరు అవాయిడ్ చేయడం మంచిది. దానివల్ల ఆ యొక్క లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుకుంటారు. లక్ష్మీదేవి యొక్క అవతారం ఇక ఎటువంటి రూపాల్లో మన ఇంటి ముందుకు వస్తుంది, అలాగే మనం దానివల్ల చేయవలసినటువంటి ఈ యొక్క పనులేటో తెలుసుకుందాం. ఖచ్చితంగా మీకు పక్షుల రూపంలోనో లేదా జంతువుల రూపంలోనో లేదా ఎవరైనా మనిషి రూపంలోనో మీ దగ్గరకు వచ్చి కొన్ని వస్తువులను అడిగేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. దానివల్ల కొంతమంది ఇక అసలు ఇవ్వకపోయా, దానాలు చేయకపోగా వారినే కొంతమంది ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం ఒకరిని ఇబ్బందులు పెట్టకుండా ఖచ్చితంగా వారి యొక్క ఫలితాలను అందుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి అవమానపరిచే విధంగా ఎవరిని కూడా చులకనగా చూడకండి. అలాగే ఈ రాశి వారు ఎక్కడ ఉన్నా సరే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో ఆ దేవత యొక్క అదృష్టం పొందుకోవాలి అంటే మీ ఇంట్లో ప్రతి శుక్రవారం పూట ఉప్పు దీపాన్ని పట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దీని ద్వారా మీకు కలిగేటువంటి ఆర్థిక ప్రయోజనాలు కానీ స్థితిగతులు కానీ పూర్తిగా మారిపోవడమే కాదు, మీరు ఇప్పటి వరకు పడుతున్నటువంటి బాధల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపించబోతుంది. అంతేకాదు, ఈ యొక్క శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటి అదృష్టయోగం ఇప్పుడు మీకు పట్టబోతుంది. ఆ యొక్క లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుకోవాలి అంటే మీరు మర్చిపోకుండా కొంత నల్ల నువ్వును కానీ లేదా తెల్ల నువ్వులను కానీ మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములకు ఇక మీరు దానంగా ఇచ్చినా సరే శుభ ఫలితాలు పొందుకోవచ్చు. అటువంటి అదృష్టాన్ని మీరు పొందుకుంటారు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి పశుపక్షాదులకు మీకు తెలిసినటువంటి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులను కానీ ఆహార పదార్థాలను వాటికి ఆహారంగా ఇవ్వండి. అప్పుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది పూర్తిగా ఉంటుంది. అయితే అంతేకాదు, ఈ యొక్క లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా పొందాలి అంటే మీరు పొద్దునే లేచి ఆ లక్ష్మీదేవి యొక్క అలాగే తులసీదేవి చుట్టూ మీరు చేసేటువంటి ప్రదక్షిణలు ఎంతో ముఖ్యం. కొంతమంది అస్సలు చేయకుండానే ఈ యొక్క పూజలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆ యొక్క తులసి కోటను ప్రారంభించి ఇక దండం పెట్టిన తర్వాతే మీరు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది, లేదా పూజలు ఇంట్లో చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఎంత కష్టం ఉన్నా సరే లేదా ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే పూజలోకి చేస్తూ ఉంటారు.
కానీ ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను నీట్గా ఉంచుకుంటూ చెత్త చెదారాలను లేదా ఇంట్లో పడి ఉన్నటువంటి వేస్ట్ సామాన్లు ఏమున్నా సరే వాటిని బయటపడేసేటువంటి ప్రయత్నాలు చేయాలి. అప్పుడే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీపై ఉంటుంది. కొంతమంది ఎట్లా పడితే అట్లా వస్తువులు ఉంచుకొని ఇంట్లో నీట్గా లేకపోయినా కొంతమంది ఎట్లా పడితే స్నానం చేయకుండానే పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందుకోవడం కాదు కదా, దరిద్ర లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క తులారాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు ఎటువంటి అనుగ్రహం పొందాలి అనుకున్నా సరే ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం లలిత సహస్రనామాన్ని ఈ యొక్క శ్రావణ మాసంలో పొద్దున ఒక 3 సార్లు, సాయంత్రం ఒక 3 సార్లు మీరు పఠించడానికి ప్రయత్నాలు చేయండి. అంతేకాదు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందుకోవాలి అంటే నెయ్యి దీపారాధన చేయడం, ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుకుంటారు. అంతేకాదు ఉప్పు దీపాన్ని పెట్టడం వల్ల మీ యొక్క ఆర్థిక స్థితిగతులతో పాటు మానసిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు ఏమున్నా సరే వాటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా చేయవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మీకు మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు. ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు చేసేటువంటి పూజలు కానీ పురస్కారాలు కానీ భక్తి శ్రద్ధలతో చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లో డబ్బులు ఎంత సంపాదించినా సరే కొంతమంది కుటుంబ సభ్యులతో ఉండడానికి తీరిక ఉండదు. అటువంటి సమయంలో మీరు మర్చిపోకుండా ఈ యొక్క పసుపు కుంకుమ అనే ఒక వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క 16వ తేదీ ఈ యొక్క వ్రతం చేసిన తర్వాత అయినా సరే లేదా చేయక ముందు చేసినా సరే పసుపు కుంకుమ నోముకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో మీ యొక్క భర్త కానీ భార్య కానీ మీతో కలిసి ఉండట్లేదు, సరిగా ఉండట్లేదు అని భావించిన వారు ఈ యొక్క వ్రతాన్ని చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు అటువంటి అదృష్టాన్ని కూడా మీరు పొందుపరుచుకోవచ్చు. అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో మీకు ఓ వ్యక్తి పరిచయం అనేది మీకు జీవితాంతం తోడుండే విధంగా లేదా వారి యొక్క పరిచయం మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంగా ఉండబోతుంది. అంతేకాదు ఈ యొక్క తులారాశి వారికి చూసుకున్నట్లయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే వాహనం నడిపేటప్పుడు కానీ ధనం విషయంలో మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని రోడ్డున పడేటువంటి అవకాశాలు, మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులు కలిగించవచ్చు. దీనివల్ల మీ జీవితం పూర్తిగా నాశనం అయిపోతుండేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఉన్నటువంటి రోడ్డు మీద పడకపోయినా లేదా మీరు మంచిగా ఉండాలన్నా సరే తెలియని వాటిల్లో లేదా పెట్టుబడులు పెట్టడం కానీ ఇబ్బందులు పడడం కానీ అస్సలు చేయకూడదు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క తులారాశి వారు చేయవలసినటువంటి పనులేంటి, ఒక దేవత రావచ్చి మీకు అనుగ్రహం పొందాలంటే మీరు చేయవలసినటువంటి పరిహారాలేంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు, నమస్కారం. అలాగే ఈ యొక్క తులారాశి వారికి శ్రావణ మాసంలో 10 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. మీకు అవసరం వచ్చినప్పుడు లేదా మీకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోండి. శుభమస్తు, నమస్కారం.